దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇలా ప్రతి సోమవారం కానీ 16 సోమవారాలు కానీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ అభిషేకం చేయించుకుంటూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ ఆర్థిక వృద్ధి కలుగుతుంది, స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివశివ అంటూ స్వామివారి యొక్క స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शीलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वर नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकादि च संतानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रश्च एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्मपापानि एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणम् विक्रममादधानौ कान्ताववाङ्मनसगोचरसौ कुमार्यौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये लक्ष्मीमहीतदनुरूप निजानुभावनीलादिदिव्यमहिषीकरपल्लवानाम् आरुण्यसङ्क्रमणतः किल सान्द्ररागौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये नित्यानमद्भिः शिवादिकिरीटकोटिप्रत्युक्तदीप्तनवरत्नमः प्ररोहैः नीराजनाविधिमुदारमुपादधानौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये विष्णौ पदे परम इत्युदित प्रशंसौ यौ मध्व उत्स इति भोग्यतयाप्युपातौ भूयस्ततेति तव पाणितल प्रतिष्ठौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये पार्थाय तत्सदृशसारथिना त्वयैव यौ दर्शितौ स्वचरणौ शरणं व्रजेति भूयोऽपि मह्यमिहतौ करदर्शितौ ते శ్రీవేంకటేశ చరణౌ మాఘమాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా వివాహపరంగా ఏర్పడేటువంటి ఆటంకాలను అధిగమించడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కుంభరాశి వారు పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు ఏ కలర్ డ్రెస్ ధరించి వెళ్ళినట్లయితే మేలు కలుగుతుందో తెలుసుకుందాం. స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఎవరికైనప్పటికీ కూడా ఈ కలర్స్ చాలా వరకు కూడా మేలు చేస్తాయి కుంభరాశిలో ఉండేటువంటి వారికి. మరి వీరు ఏ రంగు బట్టలు ధరించాలి అని అంటే డార్క్ బ్లూ అంటే ముదురు నీలం రంగు అంటాం కదా, ఈ ముదురు నీలం రంగుని కానీ లేకపోతే కనుక లేత వంకాయ రంగుని కానీ
మెరిసే తెలుపు రంగు బట్టలు కానీ ధరించడం మంచిది. బాగా మెరుస్తూ ఉండాలి. షైనీగా ఉండేటువంటి వైట్ కలర్ డ్రెస్ కానీ, లేకపోతే కనుక లైట్ వైలెట్ కలర్ అంటే లేత వంకాయ రంగు, అలానే డార్క్ బ్లూ ఏదైతే ఉందో, బాగా థిక్గా ఉండేటువంటి నీలం రంగు ఏదైతే ఉందో ఆ నీలం రంగులో ఉండేటువంటి ఆడవాళ్ళు అయితే కనుక చీరలు ధరించడం, మగవాళ్ళు అయితే కనుక ఈ కలర్కి సంబంధించినటువంటి షర్ట్స్ని ధరించడం చేసినట్లయితే కనుక చాలా వరకు కూడా మేలును పొందగలుగుతారు. అమ్మాయిలు కావచ్చు కాక అబ్బాయిలు కావచ్చు కాక కుంభరాశిలో ఉండేటువంటి వారు పెళ్లి చూపులు జరగడానికి ముందుగా, అంటే ఆ రోజు పెళ్లి చూపులు జరుగుతున్నాయని అనుకుందాం. ఈరోజు మధ్యాహ్నం సాయంకాలానికో లేకపోతే ఉదయానికో ఎప్పుడైతే పెళ్లి చూపులు పెట్టుకున్నారో దాని కొంచెం ముందుగానే బీదవారికి ఏవైనా సరే ధన సహాయం చేయండి. అంటే మీరేమి ఎక్కువ డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో మనకి గుడిమెట్ల దగ్గర కానీ లేకపోతే సిగ్నల్స్ దగ్గర కానీ ఇవన్నీ కూర్చొని మనల్ని అడుగుతూ ఉంటారు కదా, వీళ్ళకి ఒక 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 51 రూపాయలు కానీ ఇలా ఇవ్వండి. మరి రూపాయి 2 రూపాయలుగా మాత్రం ఇవ్వకూడదు. 11 రూపాయలు కానీ, 21 రూపాయలుగా కానీ, 51 రూపాయలుగా కానీ ఇలా దానం చేసి, ఈరోజు పెళ్లి చూపులకు వచ్చేటువంటి అబ్బాయి కానీ లేకపోతే అమ్మాయి కానీ మాకు చక్కగా నచ్చాలి, మంచి జీవిత భాగస్వామి లభించాలి, ఇవే మాకు ఫలప్రదమైనటువంటి పెళ్లి చూపులు కావాలి అని చెప్పి భగవంతుడికి నమస్కారం చేసుకోండి, మంచి మేలును పొందగలుగుతారు. అలానే మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ మీనరాశి వారు ఎప్పుడూ కూడా పసుపు రంగు బట్టలను, మెరిసేటువంటి గులాబీ రంగు వస్త్రాలని, తెల్లని బట్టలను ధరించినట్లయితే మేలు కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు, మెరిసేటువంటి షైనీగా ఉండేటువంటి రోజ్ కలర్ డ్రెస్ని, తెల్లని వస్త్రాలను ధరించినట్లయితే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనప్పుడు కూడా వీటిని ధరించి పెళ్లి చూపులకు వెళ్ళినట్లయితే మీకు పెళ్లి చూపుల్లో విజయం కలగడానికి గాను అవకాశాలు ఉంటాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. शेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नळिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् ब्रह्मादिवन्दितपदाम्बुज शङ्खपाणे श्रीवत्सुदर्शन सुशोभित दिव्यहस्त कारुण्यसागर शरण्य सुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वेदांत वेद्य भवसागर कर्णधार श्रीपद्मनाभ कमलार्चित पादपद्म लोकैकपावन परात्पर पापहारिन् श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् लक्ष्मीपते निगमलक्ष्य निजस्वरूप कामादिदोष परिहारक बोधदायिन् दैत्यादिमर्दन जनार्दन वासुदेव श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् तापत्रयं हर विभोरभसा मुरारे संरक्ष मां करुणया सरसीरुहाक्ष मच्छिष्य इत्यनुदिनं परिरक्ष विष्णो श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् श्रीजातरूप नवरत्नलसत्किरीट कस्तूरिकातिलकशोभिललाटदेश राकेन्दुबिम्बवदनाम्बुजवारिजाक्ष श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वन्दारुलोकवरदानवचो विलास रत्नाढ्यहार परिशोभित कम्बुकण्ठ केयूररत्नसुविभासि दिगन्तराळ श्रीवेङ्कटेश मम देहि करावलम्बम्